ఎంత శోభస్కరంగా ఉంటాడో, ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి పాతాళ గంగలోకి వెళ్ళి మునక వేసి ఒళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామి గుళ్ళోకి వెడితే ఇలా ఉన్నటువంటి ఆదివరాహస్వామి గుండెల మీద ఇలా ఉన్నటువంటి మహాలక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తే ఆదివరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి, ఆ ఎదురుగుండా గడప దగ్గరున్న గొట్టం, దానికి ఉన్న కన్నాలు, అందులోంచి నీళ్లు, ఆ నీళ్లు మీ పాదాల్ని తమంత తాము కడిగేస్తే వంగి ఎర్రతివాచి కప్పిన గడప ముట్టుకుని అటూ ఇటూ కట్టిన అరటి చెట్లు, శంఖనిధి, పద్మనిధి, మీరు ఆ గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడి చేతి వైపు తలెత్తి చూస్తే కింద బొడిపితో ఒక పెద్ద గుణపం వేళ్లాడుతుంటే, ఓ ఇది పెట్టే కదా ఆనాడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టారు. అది గడ్డం మీద తగిలితే ఇప్పటికీ చందనం బొట్టు పెట్టుకుని, ఏమిటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారని స్మరించినప్పుడల్లా అనంతాచార్యుల వారి పేరు తలుచుకుంటే వెంకటరమణుడు పొంగిపోతాడు కదా అని మీరు ఇలా ఓసారి ఆ గుణపాన్ని చూసి అటు ఇటు ఉన్న 2 అరుగుల్లాంటివి చూసి ఒక్కడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే వెంకటపతి రాయలు అచ్యుతరాయల వారు, ఆ అచ్యుతరాయల వారి పక్కన వరదరాజ అమ్మణ్ణి చూసి ఇలా కుడి పక్కకి తెల తిప్పి చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి, ఇత్తడిది బుట్ట పెట్టినట్టుగా ఉన్నటువంటి కిరీటం టోపీ, తను బతికుండగానే వెంకటరమణుడి ముందు తన విగ్రహాలు పెట్టుకున్న కృష్ణదేవరాయల వారు, అది దాటి కొంచెం 2 అడుగులు ముందుకేసి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా పెద్ద రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, ఓ పసిపిల్లని ఒక వేపు తక్కెట్లో పడుకోపెట్టి ఇంకో వేపు చిల్లర నాణాలు, పటికీ బెల్లం పెట్టి తులాభారం వేస్తుంటే, ఓ మహానుభావుడు ఎవరికి బిడ్డలనిచ్చాడో, నమ్ముకున్న వాళ్ళకి పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అని అందుకు కదా అన్నమయ్య అన్నారనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇత్తడిది పెద్ద బోర్డు కనబడితే, ఒకప్పుడు మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమలరాయ మంటపం, అందులో ఉన్నటువంటి చిన్న గుడి లాంటి స్వరూపం, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక, పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి. ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడి పక్కకి తిరిగి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా టోడరమల్, పితాబి, మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం, ఆ పెద్ద అరుగు, 2 సింహాసనాలు, కళ్యాణానికి ఉపయోగించేవి, గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్, ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికలు, తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా తిప్పుతుంటే వస్తున్న చప్పుడు, జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం, దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుగుండా ధ్వజస్తంభం, దాని ముందు బలిహరణ మంటపం, దాని మీద పెట్టబడిన అన్నం, ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం, ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు, అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప, ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం, ఇలా తలపైకెత్తి చూస్తే ఆ పైన 2 పైకప్పులు విడిపోయి ఆనందనిలయ విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం. మహానుభావుడు రంగనాయక స్వామి ఇలా పడుకుని బంగారు మూర్తి గాజుపేటికలో కనపడితే మీరు మెట్టుమించి కిందకి దిగి కొంతమంది వరదరాజస్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే కొంతమంది వరదరాజస్వామికి ముందుకు వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళి వరదరాజస్వామి వారు ఆకుపచ్చ పట్టుపంచ ఇంత ఎర్రటి బార్డర్తో పంచ కట్టుకుని ఉంటే వరదరాజస్వామికి నమస్కారం చేసి అలా ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగితే తిరగగానే ఓం నమో వెంకటేశాయ అని ఆనంద నిలయంలోంచి వినపడుతుంటే మీరు ఒక్క అడుగు లోపలికేసి ఇలా ఆనంద నిలయం లోపలికి వెళ్ళి ఇలా తలపైకెత్తి చూస్తే మెట్టతామరాకులు ఎలా ఉంటాయో అలా తెల్లటి దీపాల గుత్తులకి ఆకులుండి మధ్యలో దీపాలు వెలుగుతుంటే పెద్ద దీపాల గుత్తు ఒకటి గోళీలతో తయారు చేసిన లాంటిది ఒకటి వేలాడుతుంటే కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా అభిముఖంగా తిరిగితే ఎదురుగుండా ఒక్కసారి ఆ 2 పక్కలా ఉన్నటువంటి మంటపాల్లోంచి ఇలా జ్యోతులు పట్టుకున్నటువంటి మూర్తులు, ఇది శౌచంతో లోపలికెళ్ళాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయ విజయులు, కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీదకెక్కి ఇలా చూసేటప్పటికీ నల్లటి ముఖం, ఇంతంత ఊర్ధపుండ్రాలు, ఇంతంత కపోలాలు,
గడ్డం, గంధపు చుక్క, దాని మీద వజ్రవైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మించి వ్రేలాడుతున్న తోమాల, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే, మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వక్షస్థలంలో ఉభయనాంచారులు, వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు, మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు, ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం, దానికి ఉన్నటువంటి దశావతారాలు, అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, బలిష్టమైనటువంటి తొడలు, పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టెవంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు, ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు, ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే, ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే, ఆ లలాట భాగం కనపడుతుంటే, ఆ చేతి వంక చూస్తే మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతి వంక చూసి, ఎవరు ఈ కలియుగంలో నా పాదాల్ని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఎడం చెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని పాదాల మీద పెట్టిన వెండి రేకులు, దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని, ఒరే ఇంత తాపత్రయమా, ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తల మీద పెట్టుకొని పరవశించిపోయి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే ద్రాక్ష పండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకుని అలా మత్తెక్కిపోయిన ఆయన అందాన్నంతటినీ మీరు ఆస్వాదించేసి